వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో చాలా రోజుల తర్వాత మేడారం జాతర జరగబోతుంది. దీనికి ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అయితే మేడారం భక్తులు అటవీ రుసుం నుంచిదాళ్ల వరకే మినహాయించారు. సో అదేవిధంగా ఏటూరు నాగారం అభయారణ్యంలో రుసుంను నిలిపివేస్తున్న పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. సో ఫిబ్రవరి 2 నుంచి 29 వరకు పర్యావరణ రుసుంను నిలిపివేశారు కొండా సురేఖ. ఇంకా ఎలాంటి వాళ్ళకి సూచనలు సలహాలు చేశారు, ఎలా చేద్దామన్నతో అప్డేట్ అయ్యారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, ఇప్పటికీ మేడారం జాతర మాత్రం ఈ నెల 24 నుంచి 28 వరకు కూడా మహాజాతర అయితే జరగనున్న నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహాజాతర సమ్మక్క సారక్క మేడారానికి అయితే అత్యధిక శాతంగా భక్తులైతే పోతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వారు వివిధ పోవడానికి వివిధ వెహికల్సే కావచ్చు, 2 వీలర్ కావచ్చు, బస్సెసే కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఈ విధమైన వెహికల్స్ తో కూడా భక్తులు అయితే మేడారం వెళుతున్న నేపథ్యంలో కూడా అక్కడ చెక్ పోస్టులు ఫారెస్ట్ అధికారులు అయితే గతంలో చెక్ పోస్ట్ పెట్టేది. చెక్ పోస్టుల ద్వారా ఎవరైతే భక్తులైతే వాహనాల ద్వారా వస్తారో ఆ వాహనాల దగ్గర నుంచి కూడా రుసుం తీసుకుంటారు. అప్ అండ్ డౌన్ ఎంట్రీ పాస్ ఒకటి, అవుట్ గోయింగ్ పాస్ ఒకటి కూడా, 2 పాసులు కూడా తీసుకుంటారు. అట్లా ఒక 3 చోట్ల కూడా తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావడంతో కూడా తొలిసారిగా ప్రభుత్వం రావగానే సమ్మక్క సారక్క తల్లుల దర్శనం మహా దర్శనం అయితే దర్శించుకోవడానికైతే ప్రస్తుతానికైతే ఇక్కడ భక్తులైతే అధిక సంఖ్యలో ఎన్నడూ రానున్న విధంగా కూడా పోయినసారి 1 కోటి రావచ్చు, కానీ ఈసారి 1.5 కోటి కూడా అంచనా వేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మేడారం కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనపడుతుంది. జనసంద్రంగా కూడా మేడారం జాతర ఇప్పటికే జంపన కూడా నిండిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వీళ్ళకి అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ తో పాటు కూడా ఫారెస్ట్ మంత్రి కొండ సురేఖ కూడా ఇవాళ ఫారెస్ట్ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు నేపథ్యం అయితే తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఫారెస్ట్ అధికారులకైతే ఎక్కడ కూడా చెక్ పోస్టులు కూడా ఈసారి పెట్టకూడదు. 2వ తారీఖు ఈ నెల రేపటి నుంచి 29వ తారీఖు వరకు కూడా ఇలాంటి వాహనాలకు ఇలాంటి రుసుము కూడా వసూలు చేయకూడదు అని చెప్పి కూడా కరాకట్టుగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సర్క్యులేషన్ కూడా వివిధ శాఖలకు అందించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కొండ సురేఖ ప్రజానీకానికి కావచ్చు, భక్తులకు కావచ్చు, మొత్తానికి ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరను కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ జాతర కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ 4వ తారీఖు 24వ తారీఖు నాడు కూడా రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి రాకతో కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆ ఉత్సాహంతో కూడా ఇప్పటికే అంగరంగ ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే చెక్ పోస్ట్ భారీగా ఏర్పాటు చేసే చెక్ పోస్టులకి అయితే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఎండోమెంటల్ అధికారులు కావచ్చు, వాళ్ళకు చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారు రైట్. థ్యాంక్ యూ.